హలో సురేష్. జానకి మళ్ళీ నీకున్న రాఘవానికి ఏమైంది? వాడు ఇక్కడ ఫుల్ బాధపడతాడు. ఇగో సురేష్, మీ ముగ్గురే. ఆయన బాధపడితే నాకేంది, ఎడిపోతే నాకేంది? ఎందుకు ఫోన్ చేస్తున్నారు నాకు మీరు? ఏంది జానకి అంతానం సీరియస్ అవుతాను? ఇప్పుడు మేము ఏం చేసినామని అంతానం కొప్పడతాను? సురేష్, నేను రాఘవన్ పెళ్లి చేసుకుని చెప్పినా, ఏదో మా నాన్న కోసం అని కూర్చున్నా అని చెప్పినా కదా, దానికి మీరు పెళ్లి వాళ్ళకి ఫోన్ చేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారా? జానకి నిజం చెప్పాలంటే ఇక్కడ నీ పెళ్లి చూపులు చెడిపోవడానికి కారణం నేనే జానకి. ఇలా రాఘవానికి ఏం తెలియదు, నేనే చేసిన మొత్తం. నాకు మీ ముగ్గురు దోస్తానం గురించి తెలుసు సురేష్. కావాలని చేస్తారు, తీరా మీదకి వచ్చేసరికి మీరేసుకుంటారు. ఇక నిజం జానకి, నీ గాడి ప్రామిసెస్ చెప్తానా? నేను పెళ్లి చూపులు చెడగొట్టిన ముచ్చట అసలు రాఘవానికి తెలియదు. అంత ప్లానింగ్ నాదే అది. అయినా సురేష్, వాళ్ళకి కాల్ చేసి చెప్పాల్సిన అవసరం ఏంటి నీకు? అట్లా నా గురించి చెప్తే నా వాల్యూ ఉంటుందా? జానకి మీ పెళ్లి చూపులు చెడగొట్టింది మీకోసం కాదా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ఇగో సూరి, మీరు నా కోసం ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకండి. సరే జానకి, ఈ విషయంలో మాత్రం రాఘవ నువ్వు తప్పు పడతా కరెక్ట్ కాదు జానకి. వానికి ఏం తెలియదు, మొత్తం నేనే చేసిన. ఇట్లా ఎన్నిసార్లు చెప్పేసి అర్థం చేసుకోవాలి సురేష్. రాఘవ మీద ప్రేమ ఉంది కాబట్టే కదా మా నాన్న కాదని చెప్పేసి గుడికి పెళ్లి చేసుకో